హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం బైనరీ కోడ్స్ గురించి డిస్కస్ చేద్దాము. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైనరీ కోడ్స్. వాటిని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అండ్ ఏ కేటగిరీలో వాటి యొక్క క్లాసిఫికేషన్స్ ఏంటిది అండ్ ఏ విధంగా అనేది విత్ ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, టీఎల్సీఓ, ఎన్సీఓ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ కంటెంట్. చూడకపోతే మన ప్లేలిస్ట్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. వీడియోకి కంపల్సరీ హైప్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. చూడండి నాన్న, బైనరీ కోడ్స్ వచ్చేసి మనకి 8 క్లాసిఫికేషన్స్గా డివైడ్ చేశారు, 8 టైప్స్గా. చూడండి నాన్న, అవి ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ వన్ వెయిటెడ్ కోడ్స్ అండ్ నాన్ వెయిటెడ్ కోడ్స్, సైక్లిక్ కోడ్స్, సీక్వెన్షియల్ కోడ్స్, సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ అండ్ ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ ఎర్రర్ కరెక్షన్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. వీటి గురించి నేను 1 by 1 చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు సిలబస్లో ఏముంది, ఇది క్లాసిఫికేషన్ ఉంది, దీంతో పాటు ఏంటిది బీసీడీ టు గ్రే కోడ్ ఎలా కన్వర్ట్ చేయాలి, 8421 కన్వర్షన్ ఏంటిది, 2421 కన్వర్షన్ అనేది మన ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా ఉంది, చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, మీరు కనుక 21 అయితే మన 21 వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను కింద, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. వెయిటెడ్ కోడ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి టైప్ వెయిటెడ్ కోడ్స్. వెయిటెడ్ కోడ్స్ అంటే ఏంటిది అని అంటే, దాన్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేశారు. వన్ ఈస్ ద బైనరీ నెంబర్స్ అండ్ అనదర్ వన్ ఈస్ ద బీసీడీ నెంబర్స్. మరి బైనరీ నెంబర్స్ అంటే ఏంటిది అని అంటే, మనం ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోస్లో చూసాము, బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్, ఆల్ కన్వర్షన్స్. ఇక్కడ బైనరీ నెంబర్స్ అని అంటే డిపెండ్స్ అపాన్ ద వెయిట్. మనకి 2 bit బైనరీ నెంబర్ ఏంటిది, నాకు ఇట్ రిప్రజెంట్స్ దిస్ ఇస్ 2 bit బైనరీ నెంబర్ అండ్ దిస్ ఇస్ ద 3 bit బైనరీ నెంబర్ 421 కోడ్ అండ్ దిస్ ఇస్ ద 4 bit బైనరీ నెంబర్ అండ్ దిస్ ఇస్ ద 5 bit బైనరీ నెంబర్. సపోజ్ ఎలా అడుగుతారు ఎగ్జామ్లో, ఎలా అంటే 6ని యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఏంటంటే 6ని 3 bit బైనరీ నెంబర్గా రాయమంటారు అనుకోండి. 6ని 3 bit బైనరీ నెంబర్ అంటే 421 ఫామ్. 6 అని అంటే ఏంటిది 4 అండ్ 2 ప్లేస్లో 4 + 2 అంటే 6, అంటే ఆ ప్లేస్ని 1 రాయండి, రిమైనింగ్ బిట్ని 0. ఒకవేళ 6ని ఏంటిది 4 bit బైనరీ నెంబర్గా ఎక్స్ప్రెస్ చేయండి అంటారు. అంటే ఏంటిది 0 1 1 0. దిస్ ఇస్ 8421. 4 + 2 6, కాబట్టి దట్ ఈస్ రిప్రజెంట్స్ 1, రిమైనింగ్ 0. దిస్ ఇస్ ద బైనరీ నెంబర్ రిప్రజెంటేషన్. తర్వాత అంటే డిపెండ్స్ అపాన్ ద వెయిట్స్ని బట్టి మనం రిప్రజెంట్ చేస్తాము. మరి బీసీడీ నెంబర్స్ అని అంటే ఏంటిది అని అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. దీనికి 2 ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే 8421 అండ్ 2421 కోడ్స్. ఇక్కడ డెసిమల్ని వీ హ్యావ్ టు కన్వర్టెడ్ ఇన్ ద బైనరీ కోడ్. ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము అని అంటే చూడండి, డెసిమల్ నెంబర్ని రిప్రజెంటేషన్ ఇన్ బైనరీ ఫార్మాట్. ఓకే, దట్ ఈస్ ద బైనరీ బీసీడీ నెంబర్స్, బైనరీ కోడెడ్ డెసిమల్ అంటాము. సపోజ్ నేను 6 కన్సిడర్ చేశాను, ఏంటిది 8421 చెక్ చేద్దాం. 8421లో 6ని నేను ఈ బిట్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తాను అని అంటే 6ని చూడండి 4, ఇక్కడ 6 అంటే ఇది 0 1 1 0. ఓకే, అంటే 1 డెసిమల్ని ఒక 4 bit నోటేషన్లో రిప్రజెంట్ చేసాం. మరి ఇక్కడ 54 ఇచ్చారు, 54 ఇస్తే దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాను అంటే 5 is 1 decimal. యూ కెన్ కన్సిడర్ 5 is 1 decimal. 1 decimalని 4 bit నోటేషన్లో రాయండి ఫస్ట్. అంటే 5ని 8421లో 5 ఎక్కడ వస్తుంది 4 1, ఇది 5 అంటే 0 1 0 1. చూడండి 4 1, ఈ ఏదైతే యాడ్ చేస్తే 5 వస్తుందో దట్ ఈస్ 1తో రిప్రజెంట్ చేస్తాం, రిమైనింగ్ 0తో. సరే, 5 డెసిమల్కి 4 bit నోటేషన్ అయిపోయింది. ఇప్పుడు 4th డెసిమల్కి, 4th డెసిమల్ అంటే ఏంటిది 0 1 0 0 0 1 0 0. ఈ విధంగా 54ని మనం బైనరీ కోడెడ్ అంటే డెసిమల్ని బైనరీ కోడ్స్లో రిప్రజెంట్ చేస్తాము. అర్థమైంది కదండి. దీని తర్వాత అంటే ఈచ్ డెసిమల్ని వీ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ 4 bits నోటేషన్, రైట్. ఇప్పుడు
తర్వాత నాన్ వెయిటెడ్ కోడ్స్ కిందకి వచ్చేసి 2 అండి. వన్ ఈజ్ ద XS3 కోడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద గ్రే కోడ్. దెన్ వాట్ ఈజ్ XS3 కోడ్? నేను ఆల్రెడీ చెప్పాను XS3 ఎలా చేయాలి, అండ్ గ్రే టు BCD, BCD టు గ్రే కావచ్చు, XS3 టు గ్రే ఏ విధంగా కన్వర్ట్ చేయాలో మన ప్లేలిస్ట్లో ఉంది. మరి XS3 అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఏం లేదండి, యాడ్ 3 to the decimal. XS3 అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, యాడ్ 3 to the given decimal. ఎన్ని డెసిమల్, సపోజ్ నేను 5 తీసుకున్నాను, 5కి 3 యాడ్ చేశాను అనుకోండి, 5కి 3 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 8 వస్తుంది. ఈ 8కి నేను డెసిమల్లో రిప్రజెంటేషన్ రాయాలి. 8కి ఎందులో రాయాలి రిప్రజెంటేషన్? డెసిమల్లో రాయాలి. డెసిమల్ రిప్రజెంటేషన్ నేను XS3లో ఎలా రాస్తాను? 8కి 8 అంటే ఇక్కడ కదండి, 1 0 0 0, రైట్? ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాము. సరే ఫైన్. కానీ మరి సపోజ్ 53 తీసుకున్నాను, మరి 53కి ఏ విధంగా మీరు XS3 రాస్తారు మేడం అని అంటే, 53కి XS3 ఎలా రాస్తారంటే, యాడ్ 3 టు ద ఈచ్ డెసిమల్. 5కి 3 యాడ్ చేస్తాను, 8 అవుతుంది. 3కి 3 యాడ్ చేస్తే 6 అవుతుంది. దీనికి నేను డెసిమల్ నోటేషన్ రాస్తాను. 8 6. ఫస్ట్ 8కి 4 బిట్ నోటేషన్ అంటే 8కి 4 బిట్ నోటేషన్ ఏమవుతుంది నాకు, 1 0 0 0. తర్వాత 6కి నోటేషన్, 6కి నోటేషన్ అంటే ఏమవుతుంది, 0 1 1 0. ఓకే, దిస్ ఇస్ ద XS3 కోడ్. దీని తర్వాత XS3 కోడ్ తర్వాత వీ హ్యావ్ టు డిస్కస్ గ్రే కోడ్. మరి గ్రే కోడ్ ఎలా చేస్తారు మేడం అని అంటే, గ్రే ఈజ్ నథింగ్ బట్ ఏం లేదండి, మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ నేను దేనికి రాస్తాను, 6 తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 6కి గ్రే కోడ్ ఎలా రాయాలి అనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ నేను 6 తీసుకున్నాను. ఓకే, ఈ 6కి గ్రే కోడ్ రాయాలంటే 6కి మనకి ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద డెసిమల్. ఏమని రాస్తాను 6ని? 6కి నేను బైనరీ, 6కి బైనరీ నెంబర్ ఎలా రాస్తాను? 6 అంటే ఇది కదండి, 0 4 0 1 అంటే 4 + 1. 5కి రాసానా 6కి రాసానా? 8 4 2 1. ఓకే, 5కి రాసాను, రైట్ 5. ఓకే, 5 ఇన్ BCD నెంబర్. 5ని BCD నెంబర్లో ఎలా రాస్తానంటే, సపోజ్ ఒక పని చేద్దాం, 5ని నేను డెసిమల్స్లో ఎలా రాస్తాను? 5 డెసిమల్కి నేను దిస్ ఇస్ 5ని 8421లో ఎలా రిప్రజెంట్ చేస్తాను? 0 1 0 1, రైట్? దీనికి గ్రే కోడ్ రాయాలి అని అంటే వాట్ వీ హ్యావ్ టు డూ అనేది చెప్తాను చూడండి. యూ హ్యావ్ టు రైట్ గ్రే కోడ్. గ్రే కోడ్ అని అంటే ఏం లేదండి, ఫస్ట్ MSB మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. తర్వాత అప్లై ద ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్. అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ప్లస్ ఇది కదండి, 0 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 ఏమవుతుంది, 0 ఎక్స్క్లూజివ్ 1 ఈజ్ 1 అవుతుంది, అండ్ 1 ఎక్స్క్లూజివ్ 0 1 అవుతుంది, అండ్ 0 ఎక్స్క్లూజివ్ 1 1 అవుతుంది. దిస్ ఈజ్ మై గ్రే కోడ్ ఆఫ్ 5. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత సైక్లిక్ కోడ్. మరి సైక్లిక్ కోడ్స్కి వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే గ్రే కోడేనండి సైక్లిక్ కోడ్లో. కానీ ద థింగ్, సైక్లిక్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటున్నారు, successive binary numbers differs from each other by 1 bit position. అంటే సక్సెసివ్ బైనరీ నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటికి గ్రే కోడ్ రాసిన తర్వాత అందులో ఒక బిట్ మాత్రమే, ఒక పొజిషన్ బిట్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. అది ఎలా? సక్సెసివ్ బైనరీ నెంబర్స్ అంటే ఆర్ ఏంటిది, సైడ్ బై సైడ్ నెంబర్స్, 4 5 కావచ్చు, 3 4 కావచ్చు, 6 7 కావచ్చు, ఆర్ 7 8 కావచ్చు. నౌ నేను 4 5 కన్సిడర్ చేశాను. 4 కన్సిడర్ చేసిన తర్వాత 4కి గ్రే కోడ్ రాయాలి. 4కి గ్రే కోడ్ రాయాలి అని అంటే ఫస్ట్ నేను 4ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాను? 4ని 0 1 0 0 అని రిప్రజెంట్ చేయొచ్చు. 4ని 0 1 0 0 అని రిప్రజెంట్ చేస్తాను. దీనికి గ్రే కోడ్ రాయాలంటే MSB బిట్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. 0 ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ 1 ఇట్ గెట్స్ 1 అండ్ 1 ఎక్స్క్లూజివ్ ఆర్
1 0 ఎక్స్క్లూజివ్ ఆర్ 0 అవుతుంది. ఎంత వచ్చింది నాకు గ్రే కోడ్ ఆఫ్ 40110 ఇక్కడ అదే రాశాను. మరి 5కి గ్రే కోడ్ రాయాలి అని అంటే ఫస్ట్ 5కి వాట్ ఈజ్ అవర్ బైనరీ నెంబర్, బైనరీ నోటేషన్ ఏమవుతుంది 5కి 0101 ఏమవుతుంది నాకు 0101. ఇది ఎలా మేడం అంటే 8421. 5 అంటే ఎంత? 5 అంటే ఎక్కడెక్కడ వస్తుంది? 4 + 1 5. ఆ ప్లేస్లకు మాత్రం 1 ఉంచండి, రిమైనింగ్ 0 చేస్తాం. ఓకే, ఇది మన క్లియర్గా బేసిక్స్లో చెప్పాను చూడండి. దీనికి నేను గ్రే కోడ్ రాయాలంటే ఎంఎస్బి బిట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ యాజ్ ఇట్ ఈస్, దెన్ ఆఫ్టర్ దట్ అప్లై ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్. 0 + 1 you will get 1 and 1 exclusive 0 1 and 0 exclusive 1 వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత దిస్ ఇస్ నథింగ్ బట్ మై గ్రే కోడ్ ఆఫ్ 5 ఇక్కడ రాశాను. ఈ రెండిట్లో నాకు చూడండి 0 0 సేమ్, 1 1 సేమ్, 1 1 సేమ్. బట్ ఇది మాత్రం 0 1 అంటే ఏమొస్తుంది నాకు సక్సెసివ్ సైడ్ బై సైడ్ 2 నెంబర్స్ తీసుకున్న తర్వాత గ్రే కోడ్ రాస్తే 0 1 ఏదో ఒక బిట్లో మాత్రం 0 1 అంటే దీస్ 2 ఆర్ ద 1 బిట్ పొజిషన్ డిఫరెన్స్ ఉంది. 1 బిట్ పొజిషన్ డిఫర్స్ హియర్. దట్స్ ఇట్. అర్థమైంది కదా. తర్వాత సీక్వెన్షియల్ కోడ్. మరి సీక్వెన్షియల్ కోడ్ అంటే ఏంటిది ఇక్కడ? సీక్వెన్షియల్ కోడ్ అంటే కన్సిడర్ ఎనీ బైనరీ నెంబర్స్, దెన్ ద కరెస్పాండింగ్ డెసిమల్ నెంబర్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1 బిఫోర్ ద ప్రీవియస్ నెంబర్. ఎలా? ఇప్పుడు నేను 0 1 2 3 డెసిమల్ తీసుకున్నాను, దానికి బైనరీ నోటేషన్ రాశాను. ఇలా 0ని ఇలా రిప్రజెంట్ చేస్తాను, 1 ఇలా రిప్రజెంట్ చేస్తాను, 2 ఈజ్ నథింగ్ బట్ 0 0 1 0, 3 ఈజ్ నథింగ్ బట్ 0 0 1 1. ఇప్పుడు నాకు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, దిస్ 3 ఏమంటున్నాను, దిస్ 3 ఈజ్ గ్రేటర్ దెన్ 1 అంటే దాని ప్రీవియస్ నెంబర్ కంటే ఒకటి ఎక్కువ ఉంది. దిస్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ ప్రీవియస్ నెంబర్ అంటే 2 గ్రేటర్ దెన్ 1 ఎందుకని ఒకటి డిఫర్ అవుతుంది. అండ్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఎందుకని ఒకటి డిఫరెన్స్ వస్తుంది. దట్ ఈస్ ద సీక్వెన్షియల్ నెంబర్. అంటే కన్సిడర్ ద బైనరీ నెంబర్స్, దెన్ ద కరెస్పాండింగ్ డెసిమల్ నెంబర్స్ ఇట్ షుడ్ బి ఏమంట ఒకటి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్ నెంబర్. దట్స్ ఇట్. నెక్స్ట్ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. మరి సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్ అంటే ఏంటిది అని అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ XS3 కోడ్. దీనికి ఎలా అనంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే చూడండి నాన్న, వన్స్ మీకు గుర్తుండడానికి రాశాను, వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ XS3 కోడ్ ఇట్ గివ్స్ ద 9th కాంప్లిమెంట్ ఆఫ్ ద సేమ్ నెంబర్. అంటే సపోజ్ కన్సిడర్ 3ని కన్సిడర్ చేశాను, దానికి XS3 రాయాలి. 3కి XS3 అంటే యాడ్ 3, మళ్ళీ 3 యాడ్ చేస్తే 6 అవుతుంది, రైట్? ఈ 6కి నేను నోటేషన్ రాస్తే ఏమొస్తుంది నాకు బైనరీలో 0 1 1 0 వస్తుంది. ఈ 0 1 1 0కి అప్లై ద కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఇస్ నథింగ్ బట్ 0 రిప్లేస్డ్ విత్ 1 అండ్ 1 రిప్లేస్డ్ విత్ 0. 0 ప్లేస్లో 1 రాస్తాను, 1 ప్లేస్లో 0 రాస్తాను. ఇది నాకేమవుతుంది, వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ XS3 6 వచ్చింది, రైట్? వచ్చిన తర్వాత 9th కాంప్లిమెంట్ ఆఫ్ 3, మళ్ళీ 3కి 9th కాంప్లిమెంట్ రాయాలి అని అంటే 9 - 3 చేయాలి. ఇది మనం కాంప్లిమెంట్స్లో చేసాము. యూ విల్ గెట్ 6, రైట్? ఈ 6కి నేను XS3 రాయాలి. 6కి XS3 రాయాలి అని అంటే యాడ్ +3 చేస్తే 9. 9కి బైనరీలో ఏమని రాయొచ్చు 1 8 4 2 1 1 0 0 1. ఈ వచ్చినటువంటి 9th కాంప్లిమెంట్ నాకు ఇక్కడ వచ్చినటువంటి 1th కాంప్లిమెంట్ బోత్ ఆర్ సేమ్, రైట్? అదే చెప్తున్నారు సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్స్. కావాలంటే మీరు ఎనీ అదర్ నెంబర్ తీసుకోండి, సేమ్ వస్తుంది. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఎర్రర్ అది చెప్తాను, జస్ట్ నోట్ డౌన్. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి అమ్మా, అండ్ ద లాస్ట్ 2 ఈజ్ ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కోడ్. అంటే ఏంటిది అని అంటే మనం ఇప్పుడు సోర్స్ టు డేటాని సెండ్ చేసినప్పుడు సమ్ బిట్ ఆఫ్ నోటేషన్ మిస్ అవుతుంది కదా, దాన్ని తీసుకోవడానికి, దాన్ని చెక్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పార్టీ కోడ్ ఆర్ హ్యామింగ్ కోడ్. ఇది మీకు ఉందా నాకు కామెంట్ చేయండి, క్లియర్గా మనం చేద్దాము. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టైప్, ఇది మన సిలబస్లో లేదు. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అని అంటే 2 types ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ ఉన్నాయి, ASCII అండ్
EBCDIC అంటే ఏంటిదంటే ASCII అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇంటెలిజెన్స్ information and intelligence, and this is the extended binary coded decimal of intelligence code. ఓకే, ఇవి రెండింటిని యూజ్ చేసి మనం ఆల్ఫా కోడ్ని ఒకటి యూజ్ చేసి ఆల్ఫా కోడ్ అండ్ అనదర్ వన్ యూజ్ చేసి మనం న్యూమరిక్ కోడ్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద బైనరీ కోడ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ద బైనరీ కోడ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.